పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 5వ తారీఖు ఈనాటి జూబ్లీ బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జూబ్లీ సంవత్సరం 2025 పురస్కరించుకొని యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ అధ్యాయం చదువుకుందాం. బెతానియాలో అభిషేకం. పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామం. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కరియోతు, ఈ పరిమళ ద్రవ్యము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఎలైనా వాడు దొంగ. తన యొద్దనున్న డబ్బులు సంచి నుంచి దొంగిలించుచుండును. అప్పుడు యేసు ఆమెను ఇట్లు చేయనిండు, నన్ను భూస్థాపన చేయి దినమునకై దాన్ని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. లాజరుపై కుట్ర. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము చెవిని పడెను. అందుచే వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధాన అర్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర పన్నిరి. ఏలైనా అతని మూలమున యూదులలో పలువురు వెళ్ళి ఆయనను విశ్వసించుచుండిరి. పురప్రవేశం. మరునాడు పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని విని వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసుకు ఎదురేగి, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని ఎలుగెత్తి చాటిరి. యేసు ఒక చిన్న గాడిదను చూచి దానిపై కూర్చుండెను. లేఖనమునందు ఇట్లు వ్రాయబడి ఉన్నది, సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, గాడిద పిల్లపై కూర్చుండి వచ్చుచున్నాడు. ఆయన శిష్యులు మొదట దీనిని గ్రహింపలేకపోయిరి. కానీ యేసు మహిమ పరపబడినప్పుడు ఆయనను గూర్చి ఇట్లా వ్రాయబడి ఉన్నదనియు, అట్లే ప్రజలు ఆయన పట్ల వ్యవహరించిరనియు వారికి స్ఫురణకు వచ్చెను. సమాధి నుండి లాజరును వెలుపలకు రానిచ్చి వానిని మృతులలో నుండి పునర్జీవనం చేసినప్పుడు ఆయన వెంట ఉన్నవారు సాక్ష్యం పలికిరి. ఆయన ఈ అద్భుత కార్యము చేసినని విని జనసమూహము ఆయనను చూడబోయెను. అంతట పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నం ఎట్లా నిష్ఫలమయ్యనో చూడుడు, అందరూ ఆయన వెంటబడిపోవుచున్నారు అని చెప్పుకొనిరి. గ్రీకుల విన్నపం. పండుగ సందర్భముగా ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి ఆయనతో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియతో చెప్పెను. ఆంద్రియ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పెను. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ
ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. మరణమును గూర్చి ప్రస్తావన. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, ఇందు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అనెను. అంతటా ఆకాశం నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను. నేను దానిని మహిమపరచి తిని, మరలా మహిమపరచెదను అని ఆ స్వరము పలికెను. అక్కడ ఉన్న జన సమూహము అది విని, మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరూ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధంగా మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను. జనసమూహము ఆయనను, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని మేము ధర్మశాస్త్రమున వినియుంటిమి. మరి మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు ఎట్లు చెప్పుచున్నావు? ఈ మనుష్య కుమారుడు ఎవడు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఇంకను కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్ము క్రమ్మి కొనక ముందే వెలుగు ఉండగానే నడువుడు. చీకటిలో నడుచువానికి తాను ఎట్లు వెళ్ళుచున్నాడో తెలియదు. మీరు వెలుగునకు సన్నిహితులగునట్లు వెలుగు ఉండగానే మీరు ఆ వెలుగునందు విశ్వాసముంచుండు అనెను. ఈ మాటలు చెప్పి యేసు వారికి కనుమరుగైపోయెను. యూదుల విశ్వాసం. యేసు వారి ఎదుట ఎన్నో అద్భుత కార్యములు చేసినను వారు ఆయనను విశ్వసింపలేదు. యెషయా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను. ప్రభు, మా సందేశమును ఎవరు విశ్వసించిరి? ప్రభు తన శక్తిని ఎవరికి బయలుపరచెదను? ఇందువలన వారు విశ్వసింపలేకపోయిరి. ఏలైనా యెషయా ప్రవక్త మరలా ఇట్లు పలికెను. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా చేత స్వస్థత పొందకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగచేసి వారి హృదయమును కఠినపరచెను. యెషయా ఆయన మహిమను చూసెను కనుక ఆయన విషయమై ఇట్లు పలికెను. ఆయనను అధికారులలో కూడా పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ ప్రార్థనా మందిరము నుండి వెలివేయబడుదువేమో అని పరిసయ్యుల వలన భయముచే ఆయనను అంగీకరింపరైరి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా కాంక్షించిరి. యేసు వాక్కు. తీర్పు. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. నా మాటలు ఆలకించి పాటింపని వానిని ఖండించినది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు చెప్పువాడు ఒకడు కలడు. నేను పలికిన ఆ వాక్కే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతటా నేను ఏమియూ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలేనో ఏమి మాట్లాడవలేనో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ
నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. శిష్యుల కాళ్ళు కడుగుట. అది పాస్కా పండుగకు ముందటి దినము. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడగు యూదా ఇస్కరియోతు హృదయంలో పిశాచము యేసును అప్పగింపవలెనను ప్రేరణ కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట ఆయన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొని నా తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన పేతురు యొద్దకు రాగా, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని అతడు అడ్డుపడెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పెను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని పేతురు పలికెను. స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమియూ కడుగుకొనవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వానిని ఎరిగియుండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుడనియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడను ప్రభువుడనయ్యున్నాను. మరియు ప్రభువుడను బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలెను. నేను చేసినట్లు మీరు చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచు మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాట్లాడుటలేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచుంటినో నాకు తెలియను, కానీ నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అట్లా జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గురుద్రోహము గూర్చిన సూచన. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా చెప్పెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవనిని గూర్చి ఈ మాట చెప్పెనో అడుగుడని సీమోను పేతురు అతనిపై
సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని యేసు సమాధానమిచ్చి, ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కరియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిని ఆవహించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశ్యముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవ్వరునూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తనకు అవసరమైనవి కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రి వేళ. యూదా నూతన ఆజ్ఞ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్లారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు. యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.